హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈ వీడియో చేయవలసిన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత నా డైట్ స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ తర్వాత నిన్న అంటే 30థ్ జాన్ 2026కి మళ్ళీ నా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి. ఆ రిపోర్ట్స్ ఎలా వచ్చినియి, నేను ఫాలో అయిన డైట్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పడానికి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానండి. సెకండ్ రీజన్ ఏంటంటే, ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోలో ఒక మేడమ్ అడిగారండి. మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. బ్లర్‌గా ఉన్నట్టున్నాయి అని చెప్పి. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఆవిడ కోసం నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడాని డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్లి నేను డౌన్‌లోడ్ చేయించుకొని తెచ్చి మళ్ళీ ఈ వీడియో ఫ్రెష్‌గా చేస్తున్నానండి. ఇక లేట్ చేయకుండా మళ్ళీ కంప్లీట్ నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ ఈ వీడియోలో అప్‌లోడ్ చేస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. నా డైట్ అనేది 3 జాన్ 2024ని స్టార్ట్ చేశానండి. అప్పుడు నా హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అనేవి 7.2 ఉన్నాయని చెప్పి నాకు బయటపడింది. సో, అప్పుడు నేను స్టార్ట్ చేసిన డైట్ 2 ఇయర్స్ తర్వాత కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి నేను మీకు చూపిస్తాను. ఇది నా ఫస్ట్ బ్లడ్ రిపోర్ట్ అండి. చూసారు కదా! నా హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అనేవి 7.2 రిజల్ట్ అనేది వచ్చింది. యాక్చువల్‌గా టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యానండి. వాళ్ళ పాలిసీ ప్రకారం నా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో నా రిపోర్ట్ 7.5 అని చెప్పి వచ్చింది. వెంటనే సెల్ఫ్ అష్యూరెన్స్ కోసం మళ్ళీ నేను డయాగ్నోస్టిక్ సెంటర్‌కెళ్ళి టెస్ట్ చేసుకుంటే అందులో 7.2 అని చెప్పి బయటపడింది. అప్పుడు నాకు డయాబెటిస్ వచ్చిందని చెప్పి ఫిక్స్ అయ్యానండి. అప్పటి నుంచి నేను డైట్ చేయడం స్టార్ట్ చేశాను. డైట్ స్టార్ట్ చేసిన 3 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే 6.4 అని చెప్పి వచ్చిందండి. సో, ఫస్ట్ 3 మంత్స్ నేను చేసిన డైట్ నేను పిల్లర్ అని చెప్పి చెప్పుకోవచ్చండి. సో, మళ్ళీ నేను 4థ్ ఆగస్ట్ 2024కి టెస్ట్ చేయించుకుంటే 6.4 నుంచి 5.9కి వచ్చేసిందండి. మళ్ళీ డిసెంబర్ 29, 2024కి టెస్ట్ చేయించుకుంటే 5.7కి డౌన్ అయిపోయిందండి. సో, ఈ 1 ఇయర్ కూడా నేను చాలా స్ట్రిక్ట్‌గా డైట్ చేశానండి. పొద్దున్న ఇడ్లీలు తినడం మానేశాను. దోస, పూరి, బోండా తినడం మానేశాను. మధ్యాహ్నం రైస్ ఐటెమ్ తినడం మానేశాను. అలాగే నైట్ రైస్ ఐటెమ్ కూడా తినడం మానేశాను. సో, పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి ఫుల్ ఫైబర్ ఫుడ్ అండి. పెసరట్లు తినేవాడిని, బొబ్బరట్లు తినేవాడిని, జొన్న దోసలు, సజ్జ దోసలు, రాగి దోసలు, తర్వాత ఆవిరి కుడుము. మినపప్పుతో చేసిన ఆవిరి కుడుము మాత్రమే. అలాగే మధ్యాహ్నం లంచ్‌కొచ్చేసరికి నేను ఓన్‌గా మల్టీగ్రెయిన్ రోటీ ప్రిపేర్ చేసుకున్నానండి. దాంతో మాత్రమే ఎక్కువ పప్పేసుకొని ప్రతిరోజు పప్పు, ఆకుకూర అయితే ఖచ్చితంగా ఉండేదండి. 3 మల్టీగ్రెయిన్ రోటీతోని పప్పు, ఆకుకూర తినేవాడిని. ఇంకోటి ఎక్కువ కర్రీ తీసుకెళ్ళేవాడిని. అలాగే ఈవినింగ్ స్నాక్స్ విషయానికొచ్చేసరికి ఆకలి ఖచ్చితంగా యేసేదండి. ఆ స్నాక్స్ విషయంలో నేను వేయించిన పల్లీలు బాక్స్‌లో పెట్టుకొని ఆఫీస్‌కి తీసుకెళ్ళేవాడిని. నెక్స్ట్ నైట్ డిన్నర్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా నేను ఫ్రూట్స్ మాత్రమే తినున్నానండి. ఫ్రూట్స్‌లో మరీ ముఖ్యంగా జామకాయ అయితే మాత్రం నేను తీసుకున్నానండి. సో, ఈ విధంగా డైట్ చేస్తే 7.2 నుంచి 5.7 అనేది వితిన్ 1 ఇయర్‌లో నాది హెచ్‌బీఎవన్సీ లెవెల్స్ అనేవి వచ్చేసినాయి. ఇప్పటి నుంచి అసలు స్వీట్ తింటేనే నిజంగా డయాబెటిస్ వస్తదా అని చెప్పి నేను టెస్ట్ చేసుకుందాం అని చెప్పి స్వీట్ తినడం మొదలెట్టాను. అది కూడా పంచదార ఇవి కాదండి. ఖర్జూరం ఇలాంటివి నేను స్వీట్ తినడం మొదలెట్టాను. సో, అప్పుడు నా బ్లడ్ షుగర్ అనేవి ఏ విధంగా కన్వర్ట్ అయినాయి అని చెప్పి ఇప్పుడు రిపోర్ట్స్ అనేవి నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ రిపోర్ట్ అనేది ఫస్ట్ ఏప్రిల్ 2025కి టెస్ట్ చేసుకుంటే 5.9 వచ్చిందండి. అంటే ఇక్కడ నాకు 0.2% పెరిగింది. ఈ రిపోర్ట్ అనేది 6థ్ జూలై 2025 టెస్ట్ చేయించుకుంటే 0.1% పెరిగిందండి. 6.0 అనేది వచ్చిందిక్కడ. సో, ఇక్కడ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ పెరగడానికి రీజన్ ఏంటంటేనండి, నేను ప్రతిరోజు కూడాని ఈ మాత్రం సైజు ఖర్జూరంతో చేసిన నువ్వుల లడ్డు, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఈ విధంగా తినేవాడిని. పొద్దున్న ఒక లడ్డు తినేవాడిని, సాయంకాలం ఒక లడ్డు తినేవాడిని. సో, ఓవర్‌గా తినేవాడిని. సో, ఓవర్‌గా తినడం వల్ల ఇక్కడ నాకు ఫస్ట్ 0.2 అనేది పెరిగింది. నెక్స్ట్ 0.1 అనేది పెరిగి 6.0 దాకా ఎళ్ళింది. సో, ఖర్జూరం అంత హెవీగా తినడం వల్ల నాకు షుగర్ లెవెల్స్ అనేవి చాలా స్లైట్‌గా పెరిగినాయండి. పెరిగినియి కాదనట్లేదు. కానీ చాలా స్లైట్‌గా పెరిగినియి. బట్ అదే మీరు రైస్ గాని, ఇడ్లీలు గాని, లేకపోతే షుగర్ గాని తిన్నట్టయితే ఆ షుగర్ లెవెల్ అనేది కొండెక్కి కూర్చుంటది. సో, మళ్ళీ నిన్న అంటే 30థ్ జాన్ 2026ని నా హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ టెస్ట్ చేసుకుంటే అవి 5.9 అని చెప్పి రిపోర్ట్ వచ్చిందండి. కేవలం డైట్ మార్చుకొని మాత్రమే నేను మొత్తం నా షుగర్ లెవెల్స్ అనేయి 7.5 నుంచి ఈరోజు చూసుకుంటే 5.9 దాకా తీసుకొచ్చి స్టేబుల్ అయిపోయింది. సో, ఈ 2 ఇయర్స్ కూడాని నేను ఎటువంటి మెడిసిన్ తీసుకోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే నేను ఎక్సర్‌సైజ్ కూడా చేయలేదండి. సో, ఈ లైఫ్ స్టైల్ చేంజ్‌లో నేను 85 కేజీస్ నుంచి 70 కేజీస్ అనేది రావడం కూడా జరిగిందండి. మరి మీరు ఆయిల్ ఫుడ్ ఇదేమి తినలేదా అంటే తిన్నానండి. నా ఛానెల్‌లో నేను ఏవైతే రెసిపీస్ చేసి నేను పోస్ట్ చేస్తున్నానో ప్రతీదీ కూడా నేను టేస్ట్ చేస్తూనే ఉన్నా. చికెన్ పకోడీ తిన్నాను. అలాగే నూనెలో వేయించిన బజ్జీలు తిన్నాను. ప్రతీదీ తిన్నా. బట్ అవేంటంటే 15 డేస్‌కొకసారి లేకపోతే 10 డేస్‌కొకసారి అలా ఇప్పటికి కూడా తింటూనే ఉన్నాను. దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కడ పెరగలేదు. బట్ నైట్ టైమ్ మీరు ఫ్రూట్స్ గాని తిన్నట్టయితే మీరు డే ఎంత తిన్నా సరే నైట్ ఒక్కసారి ఫ్రూట్స్ తింటే మీకు డయాబెటిస్, షుగర్ లెవెల్స్ అనేవి
చాలా 50% అనేది డౌన్ అయిపోతాయండి. అదైతే మాత్రం నేను నా బాడీలో నేను అబ్జర్వ్ చేసుకున్నా. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేటంటే డయాబెటిస్ అనేది ఒక రోగం కాదండి. ఎవరికైనా డయాబెటిస్ వచ్చినా సరే మీరు దయచేసి భయపడకండి. సో, మనం ఇప్పటిదాకా తిన్న ఆహారం ఏదైతే ఉందో అది తప్పుగా తిన్నామని చెప్పి అర్థం. సో, ఈ రోజు నుంచి ఎవరైతే కరెక్ట్‌గా ఆహారాన్ని తింటున్నారో అంటే ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటారో సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే డయాబెటిస్ అనేది తగ్గిపోతదండి. సో, నేను ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న మల్టీగ్రెయిన్ రోటీ ఏ విధంగా చేయాలనేది కూడా రెసిపీ అనేది నా ఛానెల్‌లో ఉంది. చూడండి. చూసి చేసుకోండి. చాలా సాఫ్ట్‌గా వస్తదండి. సో, దాంట్లో పప్పు ఎక్కువగా తీసుకోండి. మీకు డయాబెటిస్ అనేది చాలా కంట్రోల్ అయిపోతుంది. సో, ఈ వీడియో అనేది నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. అందరూ మంచి ఫుడ్ తినండి. హెల్తీగా ఉండండి. డయాబెటిస్‌ని తరిమి కొట్టండి. థాంక్ యూ.